ముందుగా అందరికీ నమస్కారం. మన తెలుగు పండుగలలో ఆధ్యాత్మికతకు, సాంప్రదాయాలకు పెద్దపీట వేసే పండుగలలో తొలి ఏకాదశికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆషాఢ శుక్ల పక్షంలో వచ్చే ఈ ఏకాదశి కేవలం ఒక తిథి మాత్రమే కాదు, ఇది భక్తికి, ఉపవాసానికి, ఆత్మశుద్ధికి ప్రతీక. మరి ఈ పవిత్రమైన తొలి ఏకాదశి విశిష్టత ఏంటి, దీన్ని ఎలా ఆచరించాలి, దీనివల్ల కలిగే లాభాలేంటి అనే విషయాలను ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా అయితే తొలి ఏకాదశి అంటే ఏంటి దాని గురించి తెలుసుకుందాం. తొలి ఏకాదశిని శాయన ఏకాదశి అని లేదా దేవశాయిని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుంచే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళ్తాడని పురాణాలు చెబుతున్నాయి. అంటే 4 నెలల పాటు విష్ణువు నిద్రపోతాడని అర్థం. ఈ చతుర్మాస్య కాలం భక్తులకు అత్యంత పవిత్రమైనది. ఈ 4 నెలలు వివాహాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాలు నిర్వహించరు. బ్రహ్మచర్యం, తపస్సు, దాన ధర్మాలు, వ్రతాలు ఆచరించడానికి ఇది సరైన సమయం. తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళడంతో ఈ భూమిపైన సృష్టి, స్థితి, లయ, కారకత్వం పరమశివుడికి, ఇతర దేవతలకు అప్పగించినట్లు చెబుతారు. అందుకే ఈరోజు ఉపవాసం ఉండడం ద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందవచ్చని, పాపాలు తొలగిపోతాయని, సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మన పండుగలలో ఎంతో ప్రత్యేకమైన తొలి ఏకాదశి పండుగను 2025 సంవత్సరంలో జూలై 6 ఆదివారం నాడు జరుపుకోనున్నారు. ఈ రోజు నుంచే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని, 4 నెలల చతుర్మాస్య వ్రత దీక్షలు ప్రారంభమవుతాయని హిందూ ధర్మం చెప్తోంది. ఏకాదశి తిథి ప్రారంభం 2025 జూలై 5 శనివారం సాయంత్రం 6:58 ప్రారంభమై ఏకాదశి తిథి ముగింపు 2025 జూలై 6 ఆదివారం రాత్రి 9:14 ముగిస్తుంది. ఏకాదశి ఉపవాసాన్ని ఎప్పుడు ద్వాదశి తిథిలో శుభముహూర్తంలో మాత్రమే విరమించాలి. ఉదయం సమయంలో ఉపవాసం విరమించడం అత్యంత శ్రేష్టం. తొలి ఏకాదశి వ్రత విధానం ఇలా ఆచరిస్తే పుణ్యఫలం వస్తుందని భక్తుల నమ్మకం. తొలి ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల ఎన్నో పుణ్యఫలాలు లభిస్తాయి. ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో వివరంగా తెలుసుకుందాం. ఏకాదశికి ముందు రోజే దశమి రోజు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. మానసికంగా వ్రతానికి సిద్ధం కావాలి. ఏకాదశి రోజు ఉదయం తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేయాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసి దీపారాధన చేయాలి. విష్ణువు ప్రతిష్టాపన శ్రీ మహావిష్ణువు లేదా కృష్ణుడి ప్రతిమను లేదా పటాన్ని పూజ మందిరంలో ప్రతిష్ఠించాలి. పద్మాసనం వేసి దర్బాలు పరిచి కూర్చోవాలి. అప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ విష్ణుమూర్తిని ఆవాహన చేయాలి. అలంకరణ విష్ణువును పసుపు, కుంకుమ, గంధం, తులసి దళాలతో అలంకరించాలి. తులసి దళాలు విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనవి కాబట్టి వాటిని తప్పకుండా సమర్పించాలి. నైవేద్యం పండ్లు, బెల్లం, శనగలు, పానకం, వడపప్పు వంటివి నైవేద్యంగా సమర్పించాలి. మంత్రజపం విష్ణు సహస్రనామం, నారాయణ మంత్రాలు లేదా ఇష్టమైన విష్ణు స్తోత్రాలను పఠించడం మంచిది. రోజంతా భగవన్నామ స్మరణంతో గడపాలి. ఆరతి పూజ చివరిలో దీపారాధన చేసి హారతి ఇవ్వాలి. ఉపవాసం ఈ రోజున పూర్తి ఉపవాసం ఉండడం శ్రేష్టం. కొందరు నిర్జల ఉపవాసం, నీరు కూడా తాగకుండా ఉంటారు. శారీరక పరిస్థితిని బట్టి పాలు, పండ్లు, జ్యూసులు, డ్రై ఫ్రూట్స్ వంటివి తీసుకోవచ్చు. వరి అన్నం, పప్పు దినుసులు, ఉప్పు, కారంగా ఉండే ఆహార పదార్థాలను పూర్తిగా మానేయాలి. మానసికంగా ప్రశాంతంగా, సాత్వికంగా ఉండాలి. ఉపవాసం విరమించడం ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశి తిథి రోజున సూర్యోదయం తర్వాత ఉపవాసాన్ని విరమించాలి. ముందుగా తీర్థం తీసుకొని ఆ తర్వాత పప్పు, బెల్లం లేదా ఏదైనా సాత్విక ఆహారంతో వ్రతాన్ని విరమించాలి. నిరాహారంగా వ్రతం ఉన్నవారు ముందుగా నిమ్మరసం, కొబ్బరి నీరు వంటివి తీసుకోవచ్చు.
ద్వాదశి రోజున బ్రాహ్మణులకు లేదా పేదలకు అన్నదానం చేయడం, దాన ధర్మాలు చేయడం శుభకరం. తొలి ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల కేవలం ఆధ్యాత్మిక లాభాలే కాదు, శారీరక మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పాపాక్షయం, తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. పుణ్యఫలం, అంతులేని పుణ్యాన్ని సంపాదించుకోవచ్చని చెబుతారు. కోరికల సిద్ధి, భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించిన వారికి కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఉపవాసం శరీరానికి విశ్రాంతినిస్తుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. తద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని నమ్ముతారు. మానసిక ప్రశాంతత, భగవన్నామ స్మరణం, ధ్యానం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ముగింపు, తొలి ఏకాదశి కేవలం ఒక ఉపవాస దినం కాదు. ఇది మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవడానికి, భగవంతుడికి మరింత చేరువ కావడానికి లభించిన ఓ గొప్ప అవకాశం. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువును స్మరించుకుంటూ మనసును భగవంతుడిపై లగ్నం చేసి వ్రతం ఆచరిద్దాం. పరమాత్మ అనుగ్రహంతో సకల శుభాలు పొందుతాం. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.